హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉల్లిపాయ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిలో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత కూడా ఉంది కదా. అమ్మ అంటే అన్నింటికీ మనకు మేలు చేస్తుంది, అమ్మ కంటే కూడా ఈ ఉల్లి మేలు చేస్తుంది అని అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఉల్లి తినడం వల్ల అని అర్థం. ప్రతి కర్రీలో అందరూ ఒక్క ఆనియన్ అయినా వేసుకుంటే చాలా మంచిదండి. ఉల్లిపాయను కట్ చేసినప్పుడు ఉల్లిలో ఉండే సల్ఫర్ బయటకు వచ్చి వాతావరణంలో ఉన్న ఆక్సిజన్తో కలిసి అది ఒక ఘాటైన పదార్థంగా తయారై మన కంటి నుండి వాటర్ రావడానికి కారణమవుతుంది. ఉల్లిలో మనకి విటమిన్ B6, విటమిన్ C, ఫోలేట్, పొటాషియం, బయోటిన్, కాపర్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ ఇలా చాలా లభిస్తాయండి. ఈ ఉల్లి యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ క్వాలిటీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుందండి. కుక్ చేసిన ఆనియన్ కన్నా రా ఆనియన్ తినడం చాలా మంచిదండి. బ్యాడ్ కొలెస్ట్రాల్, LDLని తగ్గించడానికి, అలాగే నోట్లో ఉన్న బ్యాక్టీరియా తగ్గడానికి, బాడీలో ఉన్న హీట్ని తగ్గించడానికి, ఫైల్స్ ప్రాబ్లమ్ని తగ్గించడానికి, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేయడానికి, హెయిర్ గ్రోత్కి, స్కిన్ హెల్త్కి, మెంటల్ హెల్త్కి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా యూజెస్ ఉన్నాయండి ఆనియన్స్ తీసుకోవడం వల్ల. ఏది అధికంగా తినకూడదు, అధికంగా తీసుకుంటే మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది. సో లిమిటెడ్గా తీసుకోవాలి. ఎగ్స్ని బాయిల్ చేసుకోవడానికి గిన్నె తీసుకొని ఎగ్స్ని గిన్నెలో పెట్టుకొని ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకుందాం. సగం వాటర్ పోయకూడదండి, ఈ ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే సగం పోస్తే వైట్ ఎగ్ మాత్రమే కుక్ అవుతుంది అనమాట, లోపల యోక్ అనేది కుక్ అవ్వదు. ఈ ఎగ్స్ ఉడికేలోపు వీటిని కడిగి కట్ చేసుకుందాం. 5 ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకుందాం. ఉల్లిపాయల్ని నిలువుగా కట్ చేసుకుందామండి. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి, స్టవ్ ఆపేసి షెల్ రిమూవ్ చేసేసుకొని నైఫ్తో ఇలా వర్టికల్గా లైట్గా కట్ చేసుకుందాం. ఎందుకంటే కారం ఉప్పు వెళ్తే టేస్టీగా ఉంటుందన్నమాట. ఆనియన్ ఎగ్ కర్రీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాయిల్ చేసి కట్ చేసిన ఎగ్స్, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, చాప్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయలు, బిర్యానీ స్పైసెస్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక నిలువుగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుందామండి. త్వరగా మగ్గడానికి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. కొంచెం ఇలా మగ్గాక ఇప్పుడు సాల్ట్, కారం, పసుపు వేసుకొని వేయించుకుందాం. ఇవి కాసేపు ఫ్రై అయ్యాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ పౌడర్ వేసి కలుపుకుందాం. ఈ బిర్యానీ స్పైసెస్ పౌడర్ వేయటం వల్ల కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బాయిల్ చేసి కట్ చేసినటువంటి ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని, అలాగే కరివేపాకు కూడా వేసుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా చాప్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసి 1 మినిట్ తర్వాత స్టవ్ ఆపేద్దాం. అంతేనండి, సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా, చింతపండు పులుసు వేయకపోయినా బిర్యానీ స్పైసెస్ పౌడర్తో గుమగుమలాడే స్మెల్తో ఉల్లిపాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం అనేది ఏమీ రాదండి, ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ యాడ్ చేయట్లేదు, అలాగే చింతపండు పులుసు కూడా యాడ్ చేయట్లేదు. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.